నార్మల్‌గా మనం చేసుకునే నిమ్మకాయ పచ్చడి అయితే గనుక దూరగా ఉన్న నిమ్మకాయలను తీసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకొని, తడి లేకుండా తుడుచుకొని, 4 బద్దలుగా కట్ చేసుకొని, పసుపు, ఉప్పు వేసుకొని 3 రోజుల పాటు చక్కగా దాన్ని ఊరబెట్టి తర్వాత ఎండబెట్టి ఇట్లా ప్రాసెస్ ఉంటుంది కదండీ! ఆ ప్రాసెస్ ఏమీ లేకుండా ఎంతో రుచిగా ఉండేటువంటి నిమ్మకాయ పచ్చడి రెసిపీని షేర్ చేస్తున్నాను. ఎంత బావుంటుందో చెప్పలేననమాట. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. మనము ఇన్‌స్టంట్‌గా చేసుకొని చక్కగా ఎంజాయ్ చేయొచ్చనమాట. ఇంకా దానికోసం నేనిక్కడ 6 నిమ్మకాయలు తీసుకున్నానండి. ఈ సైజులో మీడియం సైజులో మంచి జ్యూసీగా ఉన్నవి. వాటి నుంచి నేను ఇక్కడ జ్యూస్ తీసేసుకుంటున్నాను. ఒక కప్పుడు జ్యూస్ అండి. కొలత మనకు అదనమాట. గింజలు లేకుండా చక్కగా ఫిల్టర్ చేసేసుకుంటాము. ఈ లోపు పోపు చేసేసుకుందాము. ఇది చల్లారి ఉంటుందన్నమాట. మనం కలుపుకునే లోపు నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కచ్చపచ్చ దంచుకుని వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ మెంతులు వేసుకుని చక్కగా దోరగా ఫ్రై చేసుకుంటున్నాను. మీకు వెల్లుల్లి వద్దు అనుకుంటే కనుక స్కిప్ చేసుకోవచ్చు. అని వెల్లుల్లి ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఈ పచ్చడికి. నేను ఒక 2 చిటికలు ఇంగువ వేసుకున్నాను, కొంచెం కరివేపాకు వేసుకున్నా, కొంచెం పసుపు వేసుకుని మొత్తం అంతా కూడా చక్కగా దోరగా ఫ్రై అవనిస్తాం అనమాట. లో ఫ్లేమ్ లో ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనిస్తాము. ఈ లోపు మనం తీసుకున్న క్వాంటిటీకి గాను ఒక 7-8 పచ్చిమిర్చిని శుభ్రంగా వాష్ చేసుకుని తడి లేకుండా తుడుచుకుని ఒక ఫింగర్ సైజ్ లో కట్ చేసి పెట్టుకుంటామండి. ఇప్పుడు మనం పచ్చడి కలుపుకునే బౌల్ ని శుభ్రంగా తుడుచుకున్న తర్వాత 4 స్పూన్ల సాల్ట్ వేసుకున్నానండి. 3 స్పూన్ల కారం వేసుకుంటున్నాను. దీన్ని మొత్తం అంతా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి. టోటల్ గా మిక్స్ అయిపోతుంది అనమాట. మిక్స్ చేసేసుకున్న తర్వాత మెంతుల్ని డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకుంటాము. ఆ పిండిని నేను 1/4 టీ స్పూన్ కంటే తక్కువ యాడ్ చేసుకున్నాను. దాన్ని కూడా చక్కగా మిక్స్ చేసేసుకుంటామండి. ఇప్పుడు మనకి పౌడర్ రెడీగా ఉంది మసాలా. ఇప్పుడు ఇంకా దీంట్లో మనం ఆల్రెడీ ఫిల్టర్ చేసి పెట్టుకున్నాం కదా, విత్తులేమి లేకుండా ఆ నిమ్మరసాన్ని కప్పు నిండా తీసుకుని దాన్ని యాడ్ చేసేసుకుంటున్నానండి. ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత టోటల్ గా మనం వేసిన పౌడర్స్ అన్ని ఈ నిమ్మరసంలో కలిసేలాగా మంచిగా మిక్స్ చేసేసుకుంటా. ఈజీగా మిక్స్ అయిపోతుందండి. నిమ్మరసం వేసుకుని పౌడర్స్ వేసుకుంటే మిక్స్ అవ్వదు. ఫస్ట్ మనం పౌడర్స్ మిక్స్ చేసేసుకున్నాం కాబట్టి నిమ్మరసంలో ఈజీగా డైల్యూట్ అయిపోతుంది అనమాట. సాల్ట్ కి కొంచెం బరువు కలిగిన టెక్స్చర్ ఉంటుంది కాబట్టి ఈజీగా మిక్స్ అయిపోతుంది. చూసారా, మంచిగా స్మూత్ పేస్ట్ లాగా తయారైంది. వేపించుకుని పూర్తిగా చల్లారబెట్టుకున్నటువంటి పోపు మిశ్రమాన్ని వేసేసుకున్నాము. అదేవిధంగా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసుకున్నాము. ఇప్పుడు మొత్తం కలిసేలాగా మంచిగా మిక్స్ చేసేసుకుంటామండి. అసలు ఎంత రుచిగా ఉంటుందంటే చెప్పలేను నేను. డెఫినెట్ గా చేసుకుని చూడండి. చాలా ఈజీ కదండి. ఒకసారి చేసి ఒకసారి టేస్ట్ చూసారనుకోండి, మీకు నచ్చిందా మీరు కంటిన్యూ చేస్తారు, అంతే కదా. ఒకసారి అయితే టేస్ట్ చేసి చూడండి. ఇది వైట్ రైస్ లో కలుపుకుని తిన్నా, పెరుగన్నంలో నంచుకుని తిన్నా, ఇడ్లీకి గానీ దోశకి గానీ నంచుకుని తిన్నా భలే ఉంటుందండి. పచ్చిమిర్చి 3 రోజుల తర్వాత నిమ్మరసంలో ఊరి అసలు ఎంత అద్భుతంగా ఉంటుందో చెప్పలేను. ఈ గ్రేవీని అయితే మనం ఇన్స్టెంట్ గా వెంటనే యూజ్ చేసేసుకోవచ్చు. పచ్చిమిర్చి 3 రోజుల తర్వాత చాలా బాగుంటుంది. మామూలుగా మనం చేసుకునే నిమ్మకాయ పచ్చడి ఎంత బాగుంటుందో ఇది అంతకంటే బాగుంటుందండి. ఫ్రెండ్స్, మీకు ఈ